చాలామంది సత్సంగ్ అంటుంటారు. అసలు ఏంటి సత్సంగ్ అంటే ఏం లేదు. మనకున్నటువంటి రాంగ్ నోషన్స్ తీసేసుకొని ఇంకా వేరే నోషన్స్ ఏర్పాటు చేసుకోకుండా ఉండాలి. నిజం చెప్పాలంటే అది. అంతే కదా! ఆధ్యాత్మిక సాధనలో పొందేదేమీ లేదు, పోగొట్టుకునేది లేదు. నిజం చెప్పాలంటే మనం తయారు చేసుకున్నటువంటి మన పేరు, ప్రతిష్టలు, ఆ తర్వాత మన ఆస్తులు, హంగామాలు అన్నిటినీ కూడా మనం వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉండాలి. ఎప్పుడు వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉంటాం మనం? దీనికంటే ముఖ్యమైనది ఏదో ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం నమ్మినప్పుడు మనం తయారు చేసుకున్నవన్నీ వదిలిపెట్టడానికి మనం సిద్ధంగా ఉంటాం. కాకపోతే జీవుడు అంత తేలిగ్గా సిద్ధంగా ఉండడు. అందుకనే సత్సంగం అంటే వెళతాడు కానీ సత్సంగంలో కంప్లీట్గా నమ్మడు. ఎందుకు నమ్మడు? తను తయారు చేసుకున్న నోషన్స్ కొన్ని ఉన్నాయి. ఏంటి? ఒక దేవుడు, లేదంటే ఆయనకి ఏదో ముడుపు పెట్టాను, లేదంటే కొన్ని మొక్కులు చెల్లించాను, నన్ను అంతా బాగా చూసుకుంటున్నాడు, ఆ దేవుడి వల్లనే నేను కంఫర్టబుల్గా ఉన్నాను. అట్లా అంటే ఏంటి? నేను రోజు ఇలా పూజ చేయిందే ఉండలేను, నేను బోలెడు వ్రతాలు చేశాను, ఇంకా వ్రతాలు చేస్తున్నాను అనేవన్నీ కూడా నోషన్స్. ఇప్పుడు నువ్వు సత్సంగకి వెళ్తే ఏం చెప్తాడు? ఇవన్నీ వేస్ట్ అయ్యా, అనవసరం, చేస్తే చేసావు, అయిపోయింది, ఏదో చెయ్యబట్టే ఇక్కడికి వచ్చావు. కాకపోతే ఏంటి ఇక్కడ? ఇవన్నీ కాదు, ఇవన్నీ చేసినందువల్ల నీకేమీ రాదు. నీ మనస్సుని పరమాత్మతత్వం మీద పెట్టి ఏమీ లేనటువంటి స్థితికి నువ్వు వెళ్ళగలిగినప్పుడు, అప్పుడేంది? వెళ్ళగలిగినప్పుడు ఎప్పుడు వెళ్తావు? నువ్వు తయారు చేసుకున్నటువంటి ఈ రాంగ్ నోషన్స్ అన్నీ తీసేసి వేరే కొత్త నోషన్స్ ఏవి పెట్టకుండా ఉన్నప్పుడు నీకు సత్యం ఏంటి, అసత్యం ఏంటి గ్రహిస్తావు అనేటువంటి విషయాన్ని సత్సంగంలో చెప్తాడు. సత్సంగం అంటే ఒక గురువు కావచ్చు, లేదు ఒక సద్గ్రంథం కావచ్చు. ఇప్పుడు అదే భగవద్గీతనే తీసుకోండి, ఒక సద్గ్రంథం. ఏంటి? ఉపనిషత్తుల సారము, బ్రహ్మసూత్రాలు అంతా కలిపి ఇది కంప్లీట్గా చెప్పాలంటే ఇదే మన శాస్త్రం. ఎందుకు? మన్ని ప్రయోగశాలగా పెట్టుకొని అవుట్పుట్ను మనం కనిపెట్టే విధంగా భగవద్గీత చెప్పటం జరిగింది. అంటే కదా, శరీరాన్ని నువ్వు త్యాగ గుణానికి వాడు, నీ మనస్సుని అన్ని విషయాలు తీసేసి ఒకే విషయం మీద పెట్టు, నీ బుద్ధిని నిశ్చలంగా భగవతత్వం మీద పెట్టు, ఉన్నదంతా ఒకటే అనేటువంటి విషయం నీ అవగాహనకు వస్తుంది అని భగవద్గీత చెప్పాడు. మరి ఇట్లా పెట్టాలి అంటే ఇటువంటి దాన్ని నువ్వు 100% నమ్మాలంటే ఇప్పటిదాకా నువ్వు తయారు చేసుకున్నవన్నీ కూడా ఇవన్నీ కరెక్ట్ కాదు అని నువ్వు తీసేసుకోగలగాలి. అవి తీసేసుకోవటానికి మన జీవితంలో మన ఈగో మన ఒప్పుకోదు. అంతే కదా! భగవద్గీత అర్జునుడికి బోధించడానికి కూడా 18 చాప్టర్లు పట్టింది ఆయనకి. అంటే యుద్ధ భూమిలో. అంటే ఏంటి? ఈగో ఎంతసేపటికి ఏంటి? ఈగో లక్షణం ఏంటి? అది ఎప్పుడు యునైట్ అవ్వటానికి ఒప్పుకోదు. పరమాత్మతత్వం అయితే ఒకటే ఉంటుంది. ఈగోలో ఎప్పుడు కాన్ఫ్లిక్ట్సే. అంటే ఏంటి? డిఫరెన్సెస్, తగాదలు, ఆ తర్వాత వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయటము, వాళ్ళు చేసింది రైట్ అని ప్రూవ్ చేసుకోవడానికి జస్టిఫికేషన్ చేయడము, ఇవన్నీ మన రాంగ్ నోషన్స్. ఇవన్నీ పోయే ప్లేస్ సత్సంగం కాబట్టి భయపడ